నమస్కారం నేను లహరి ఈనాటి శాసనసభ బడ్జెట్ సమావేశాల సమీక్షకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మూడవ రోజైన నేడు ప్రశ్నోత్తరాలు జరిగాయి చిన్నారులలో మానసిక ఎదుగుదల రుగ్మతలు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చట్టం 22ఏలోని భూములు ఆదర్శ క్రీడా పాఠశాలలు పింఛన్ల పంపిణీ రాష్ట్రంలో 100 పడకల ఆసుపత్రులు జీడి మామిడి కొబ్బరి రైతులకు కనీస మద్దతు ధర కల్పించే అంశం రుషికొండపై నూతనంగా నిర్మించిన భవనాల అంశం పట్టు పరిశ్రమలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానమిచ్చారు అనంతరం ప్రభుత్వం 5 బిల్లులను సభలో ప్రవేశపెట్టింది అనంతరం బడ్జెట్పై చర్చ కొనసాగింది ఇక ఉపసభాపతిగా కె రఘురామకృష్ణరాజు ఈ రోజు బాధ్యతలు స్వీకరించగా సభ్యులు అభినందనలు తెలిపారు ఈ రోజు శాసనసభ ప్రారంభం కాగానే సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు చిన్నారులలో మానసిక ఎదుగుదల రుగ్మతలపై సభ్యులు సుందరపు విజయ్ కుమార్ డాక్టర్ విఎం థామస్ అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానం అందించారు మానసిక ఎదుగుదల రుగ్మతలు ఉన్న చిన్నారులను తొలి దశలోనే గుర్తించేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు 24 నెలల్లోపు చిన్నారులు 2 పదాలు పలకకపోయినా చురుగ్గా లేకపోయినా ఈ వ్యాధి ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తించాలన్నారు క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు ఏఎన్ఎంల ద్వారా అవగాహన కల్పించి వారిని శిశు అభివృద్ధి కేంద్రాలలో చేర్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు వీరికి ఎన్టీఆర్ ఆరోగ్య సేవల కింద వైద్యం అందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు ముఖ్యంగా దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పిల్లలు ఇదేంటంటే తల్లిదండ్రులు ముఖ్యంగా చేయాల్సిన పని పిల్లలు 6 నెలల లోపల నవ్వకపోయినా లేదా ఒక సంతోషకరమైన ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోయినా లేదా 9 నెలల లోపల ఫేషియల్ ఎక్స్ప్రెషన్ లేకపోయినా మిమిక్ సౌండ్స్ చేయకపోయినా లేదా 12 లోపల శబ్దాలు చేయకపోయినా 14 నెలల లోపల చేతులు ఊపడం అట్లాంటి చేయకపోయినా లేదా 16 నెలల లోపల కనీసం ఒక శబ్దం కూడా పలకపోయినా లేదా మనం చిన్నపిల్లలను నవ్విస్తూ ఆడితే దీంట్లో నటిస్తూ ఉంటున్నాం అటువంటివి చేయకపోయినా దానికి స్పందించకపోయినా 24 నెలల లోపల 2 శబ్దాలు 2 పదాలు కలిగిన చెప్పకపోయినా ఈ వ్యాధి ఉన్న డిజార్డర్ ఉన్నట్టుగా గుర్తించాల్సిన అవసరం ఉంది దీంట్లో ప్రధానంగా తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల భూములను కాపాడేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చట్టం 22ఏలోని భూములకు సంబంధించి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అవకతవకలపై ఖచ్చితంగా విచారణ జరిపిస్తామని మంత్రి తెలిపారు పేదల భూములను కాపాడే లక్ష్యంతో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు అసైన్డ్ భూములు చుక్కుల భూములపై రీవెరిఫికేషన్ చేయిస్తున్నామన్నారు అదే అంశంపై సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగేలా చర్యలు తీసుకుని పేదలకు న్యాయం చేయాలని సూచించారు వాటిని కూడా అమెండ్ చేసే విధంగా కూడా తప్పకుండా ముందుకెళ్తాం అధ్యక్ష అందుకనే అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కంప్లైంట్లో అధ్యక్ష ల్యాండ్ గ్రాబింగ్ కంప్లైంట్స్ 881 వచ్చినాయి అధ్యక్ష దాంట్లో 8,081 అధ్యక్ష దాంట్లో 5,300 రిటర్న్స్ కూడా అయిపోయినాయి అధ్యక్ష అందుకనే అధ్యక్ష ల్యాండ్ గ్రాబింగే 8,000 వచ్చినాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం పేద ప్రజల భూములు కాపాడుతామని చెప్పి లక్ష్యంతో పనిచేస్తా ఉంది కాబట్టి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తేబోతా ఉంది అధ్యక్ష అది కూడా ఈ రోజే మనం మూవ్ కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష అసెంబ్లీలో సభ్యులు చెప్పిన దాంట్లో ఇక ఆదర్శ క్రీడా పాఠశాలల అంశంపై విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి సమాధానమిచ్చారు క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను అందిస్తుందని తెలిపారు క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్లో 130 కోట్ల రూపాయలకు కేటాయించినట్లు మంత్రి తెలిపారు విజయనగరంలోని ఆదర్శ క్రీడా పాఠశాల పునరుద్ధరణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయన్నారు సంబంధించిన విషయాన్ని క్లోజ్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం అధ్యక్ష గతంలో ఎప్పుడూ లేని విధంగా క్రీడల పట్ల నిర్లక్ష్యం వహించడం జరిగింది ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన బడ్జెట్లో కూడా 130 కోట్ల రూపాయల క్రీడలపై కేటాయించడం జరిగింది అధ్యక్ష దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మందికి పెన్షన్లు అందిస్తున్నట్లు రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై సభ్యులు సిహెచ్ వంశీకృష్ణ పల్లె సింధూరారెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ సుమారు 15,155 కోట్ల రూపాయలను గత 4 నెలలుగా పెన్షన్ల నిమిత్తమై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు పేద బడుగు బలహీన వర్గాల
అభ్యున్నతికి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇచ్చిన హామీ మేరకు నెలకు 4,000 రూపాయల పెన్షన్లను అర్హులకు అందిస్తుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించేందుకు కృషి చేస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ని 1000 రూపాయలు చేయడం, 2018లో 1000 రూపాయల పెన్షన్ని 2000 చేయడం, అంతేకాకుండా అదే క్రమంలో దివ్యాంగులకి, డప్పు కళాకారులకి, ట్రాన్స్జెండర్స్కి 300 చొప్పున పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు ఆయన పొజిషన్ తీసుకున్న వెంటనే 3వ సంతకం పెట్టారు. అది కూడా పెన్షన్ పెంపు పైన 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడమే కాకుండా రెట్రోస్పెక్టివ్గా ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పి ఇవ్వాల్సిన 1,000 రూపాయలు అదనపు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులలో ఆడిట్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో 100 పడకల ఆసుపత్రుల అంశంపై సభ్యులు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్య రంగాన్ని పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బందికి సంబంధించి ఆడిట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాడు నేడులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కూడా ఒక డయాలసిస్ సెంటర్ ని కూడా కేటాయించాల్సిందిగా వారు కోరడం జరిగింది. దాని మీద కూడా ఖచ్చితంగా పరిశీలిస్తాం. అదేవిధంగా గౌరవ కొవ్వూరు శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారు అడిగారు, కొవ్వూరులో 50 పడకల సిఎస్సి ఉంది, దాన్ని 100 పడకల సిఎస్సిగా చేయాల్సిన అవసరం ఉందని, లోడ్ ఎక్కువ ఉంది, ఓపీ ఐపీ ఎక్కువ ఉందని. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అధ్యక్ష, కొవ్వూరు రాజమండ్రి లాంటి పట్టణానికి మరీ పక్కనే ఉండడం, అక్కడ టీచింగ్ హాస్పిటల్ ఉండడం కారణంగా మరీ పక్కన చాలా దగ్గరలో ఉంది కాబట్టి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి అయినప్పటికీ కూడా ప్రతిపాదనని పరిశీలించే ప్రయత్నం చేస్తాం. వారు అన్నట్టుగా రాష్ట్రంలో జీడి మామిడికి మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కించరపు అచ్చెన్నాయుడు తెలిపారు. జీడి మామిడి, కొబ్బరి రైతులకు కనీస మద్దతు ధర కల్పించే అంశంపై సభ్యులు గౌతు సురేష్, కూన రవికుమార్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ జీడి మామిడి మద్దతు ధర అంశంపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహకారంతో జీడి ఉత్పత్తులు తయారు చేసే అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కొబ్బరి రైతులకు సైతం న్యాయం చేస్తామని మంత్రి వెల్లడించారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి కాబట్టి నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దీని ధరని మీరు నిర్ణయించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నం చేస్తున్నా తప్పనిసరిగా ఏదైతే జీడి మామిడికి మద్దతు ధర ప్రకటించడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తాం. అధ్యక్ష, రైతుకి ఏ విధంగా ఆదాయం పెంపొందించాలని చెప్పి ఆలోచిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు రైతు కొబ్బరికాయ తీయడం, అమ్మడం తప్ప దాని మీద వచ్చినటువంటి బై ప్రోడక్ట్స్ విపరీతంగా ఉన్నాయి అధ్యక్ష. నేను మాటిస్తున్నాను. ఋషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనానికి గత ప్రభుత్వం 409,39 లక్షల రూపాయలను ఖర్చు చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఋషికొండపై నూతనంగా నిర్మించిన భవనాల అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఋషికొండపై నిర్మించిన భవనాలు, విస్తీర్ణం, ఖర్చులు, నిర్మాణ వ్యయాలు తదితర అంశాలను సభ ముందు ఉంచారు. నిర్మించడం జరిగింది. అది 7 బ్లాకులు కలిగినటువంటి ఒక రిసార్ట్ని ఏపీటీడీసీ వారు నిర్మించడం జరిగింది. అదేవిధంగా భవనాల నిర్మిత విస్తీర్ణం వచ్చేటప్పటికి మొత్తం 5 బ్లాకులు, అందులో విజయనగరం బ్లాక్ ఒకటి, అది 3 బ్లాకులు ఉన్నాయి మళ్ళీ అందులో ఏబిసి అని. అదేవిధంగా రెండోది కళింగ బ్లాక్, మూడోది గజపతి బ్లాక్, నాలుగోది వేంగి బ్లాక్. వీటికి సంబంధించి అన్నీ కలుపుకుంటే 1,45,767 చదరపు అడుగులు మొత్తం ఈ నిర్మిత విస్తీర్ణం బిల్టప్ ఏరియా అయింది. ఋషికొండ ప్యాలెస్ పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని బీజేపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పెనుమత్స విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఋషికొండపై నూతనంగా నిర్మించిన భవనాల అంశంపై ఆయన మాట్లాడుతూ ఋషికొండ ప్యాలెస్ కు వాడినంత ఖరీదైన ఫర్నిచర్ ను తాను ఎక్కడా చూడలేదన్నారు. డబ్బు దుర్వినియోగం చేసి ప్రజలకి కనపడకుండా, రాజకీయ నేతలకి కూడా కనపడకుండా పరదాలు కట్టడమే కాకుండా ఎవరిని వెళదామని అనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలని కూడా వెళ్ళనివ్వకుండా చేసిన ఘనత
అది ప్రభుత్వ బిల్డింగ్లు అనుకుంటే అధ్యక్ష, ఎప్పుడు కని విని చరిత్రలో లేనటువంటి విషయం అధ్యక్ష. పెనుమత్స విష్ణుకుమార్ రాజు మాట్లాడిన అనంతరం అదే అంశంపై ఉండి శాసనసభ్యులు ఆర్ రఘురామకృష్ణరాజు మాట్లాడారు. అనంతరం పట్టు పరిశ్రమలపై సభ్యులు ఎంఎస్ రాజు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. పట్టు పరిశ్రమ మల్బరీ రైతులకు మద్దతు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. అనంతరం సభకు తేనేటి విరామాన్ని ప్రకటించారు. విరామం తర్వాత ప్రారంభమైన సభలో ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజును ఎన్నికయ్యారు. ఇక ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఈ పదవికి ఒక నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకం. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి చిరస్థాయిగా మీ పేరు ఉండిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. అనంతరం ప్రభుత్వం పలు బిల్లులను సభ ముందు ఉంచింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు 2024ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సభలో ప్రవేశపెట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024 కూడా సత్యకుమార్ యాదవ్ సభలో ప్రవేశపెట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024ను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ సభ ముందు ఉంచారు. అలాగే ఏపీ ఎలక్ట్రిసిటీ సుంకం 2వ సవరణ బిల్లు 2024ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్పై నిన్న ప్రారంభమైన చర్చను ఈ రోజు కూడా సభలో కొనసాగించారు. ఈ చర్చలో ప్రతిపాడు శాసనసభ్యులు బి రామాంజనేయులు, కొవ్వూరు శాసనసభ్యులు ప్రశాంతిరెడ్డి వేమిరెడ్డి, వెనుకొండ శాసనసభ్యులు బిఆర్ ఆంజనేయులు, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచలి సత్యనారాయణ చౌదరి బడ్జెట్పై వారి అభిప్రాయాలను వెల్లడించారు. 5 lakhs జాబ్ క్రియేట్ చేయాలనేది కూడా ఈ పాలసీలో మన ఉద్దేశం, టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అలాగే 175 కాన్స్టిట్యున్సీస్లో ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా క్రియేట్ చేయాలని చెప్పి ఇది మన టార్గెట్ సార్. దీని అప్రోచ్ ఎట్లా అంటే మనము ఒకటి సస్టైనబుల్ సెక్టర్స్ వచ్చి మనకు ఉన్నాయి సార్, కొన్ని సస్టైనబుల్ సెక్టర్స్ వచ్చి సూక్ష్మ చిన్న పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆ శాఖ పురోగతిని వివరించారు. మంత్రులు వెల్లడించిన అంశాలపై పలువురు సభ్యులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఎమ్మిగనూరు శాసనసభ్యులు బి జై నాగేశ్వరరెడ్డి, కడప శాసనసభ్యులు రెడ్డప్పగారి మాధవి, ప్రశాంతిరెడ్డి వేమిరెడ్డి, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం మాధవి తదితరులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన రఘురామకృష్ణరాజుకు సభాపతి అయ్యన్న పాత్రుడు అభినందనలు తెలిపారు. అనంతరం అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. దీంతో రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ స్థానం వద్దకు వెళ్లి సభ్యులు అభినందనలు తెలిపారు. మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముందు బెదిరించారు, భయపెట్టాలని చూశారు, కానీ ఏ మాత్రం తగ్గలేదు. ఈ నమ్ముకున్న సిద్ధాంత ప్రకారం ముందుకు పోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అయితే మనం అందరం కూడా చూస్తే అలాంటి సందర్భంలో ఏకపక్షంగా తన సొంత ఎంపీ మీద రాజద్రోహం కేసు నమోదు చేసి, లేని కేసును నమోదు చేసి ఆయన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రఘురామకృష్ణరాజుకు అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమాలలో అసభ్య ప్రచారాన్ని కట్టడి చేసేలా సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్లు తీసుకురావాల్సి ఉందన్నారు. మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ శాసనసభ్యులకు, మంత్రులకు, సభ్యులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మీరు డిప్యూటీ స్పీకర్గా 14 ఏళ్ళు సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఒక నవ నిర్మాణాన్ని సైబరాబాద్ లాంటి ఒక కొత్త నిర్మాణాన్ని, సిటీని విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు పెనుమత్స విష్ణుకుమార్ రాజు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రఘురామకృష్ణరాజుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపసభాపతి మాట్లాడుతూ తనకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యానికి శాసనసభ వెన్నుముక అన్నారు. ఎందరో మహానుభావులు ఈ సభలో ఎన్నో సంస్కరణలు ఈ సభ వేదికగా తీసుకువచ్చారన్నారు. ప్రజల ఆకాంక్షలకు చట్టరూపం కల్పించేది శాసనసభ అన్నారు. ఇక వైఎస్ఆర్ సినీ సభ్యులు కూడా సభకు రావాలని ఆయన కోరారు. సభ సజావుగా సాగేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. శాసన సభ్యులందరితో కూడా నాకు ఇప్పటికే చక్కటి పరిచయం ఉంది. నిష్పక్షపాతంగా
సభని ముందుకు నడిపించడంలో ఇక ఈనాటి శాసనసభ కార్యకలాపాల సమీక్ష ఇంతటితో సమాప్తం. నమస్కారం.